నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 3 ఫ్లాట్లు 6 ఓపెన్ ప్లాట్లలా సాగిపోతున్న రియల్ ఎస్టేట్ రంగం పెద్ద నోట్ల రద్దు దెబ్బతో కుదేలైపోయింది. పిడుగులాంటి నిర్ణయంతో స్థిరాస్తి వ్యాపారం ఇప్పటికీ స్తబ్దుగానే ఉండిపోయింది. నవంబర్ 8 ప్రకటన వెలువడ్డాక 2.5 నెలల నుంచి నిర్మాణ రంగం దాదాపుగా స్తంభించిపోయింది. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పట్లో కోలుకోవటం కష్టమేనా? కోట్లాది రూపాయల లావాదేవీలు ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిందేనా? ధరలు దిగొస్తాయా? కస్టమర్లకు మంచి రోజులు రాబోతున్నాయా? రియల్ ఎఫెక్ట్ ఎలా ఉంది? ఏం జరగబోతోంది? కరెన్సీ కొరత తీరినా రియల్ ఎస్టేట్ లేస్తుందా? బ్లాక్ మనీకి చెక్తో ఫ్లాట్ల రేట్లు దిగొస్తాయా? స్థిరాస్తి వ్యాపారంలో అనిశ్చితి ఇంకెన్నాళ్ళు? పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అదలాకుతలమైన రంగం రియల్ ఎస్టేట్. బ్లాక్ అండ్ వైట్ అనే తేడా లేదన్నట్లు కళకళ్లాడిన సుస్థిర వ్యాపారం ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. ఓ 2 నెలలు గడిస్తే పరిస్థితి చక్కబడుతుందని ఆశపడ్డా ఏ మార్పు కనిపించకపోవడం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆందోళనకి గురిచేస్తోంది. 3 నెలలు గడిచినా కోలుకోని నిర్మాణ రంగం మరో 2.5 ఏళ్లైనా సాధారణ పరిస్థితికి వస్తుందా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఉపాధిపైనే కాదు, వృద్ధి రేటుపైన ప్రభావం చూపే రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ సాధారణ స్థితికి చేరుకునే సంకేతాలు సమీప భవిష్యత్తులో లేవంటున్నారు. ఉద్యోగ వర్గాలు ఐటీ ఎంప్లాయీస్ తో 90% బ్యాంకు రుణాలతో కొనుగోళ్లు జరిగే నగరాల్ని మినహాయిస్తే మిగిలిన చోట్ల ఇక రియల్ ఎస్టేట్ వైభవం లేనట్లే. ఆకాశానంటిన ధరలు దిగిరాక తప్పదు. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత నగరాల్లో అక్షరాల నిజం కానుంది. పెద్ద నోట్ల రద్దు జరిగి 3 నెలలు కావస్తున్న తరుణంలో రియల్ ఎస్టేట్ రంగంపై దాని ప్రభావం ఇంకా ఎంత తీవ్రంగా ఉందో రిజిస్ట్రేషన్ ఆఫీసులో కనిపించే దృశ్యమే కళ్ల కడుతోంది. రోజుకు కనీసం 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు జరిగే ఆఫీసుల్లో ఆ సంఖ్య 10 నుంచి 15కి పడిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే చేతికి పని లేక కార్యాలయ సిబ్బంది ఉసూరుమంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లావాదేవీలపై ఆధారపడ్డ నోటరీలు అడ్వకేట్లకు గిరాకీ తగ్గింది. రిజిస్ట్రేషన్ కోసం వస్తున్న అరాకొరా డాక్యుమెంట్లతో 100% అపార్ట్మెంట్లు ఫ్లాటే. ఓపెన్ ఫ్లాట్లు, భూముల రిజిస్ట్రేషన్లు ఈ మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్కటి రావడం లేదు. ఈ పరిస్థితి ఎప్పటి వరకన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టాక కాస్త కోలుకునే అవకాశాలున్నాయనే ఆశలున్నా రియల్ ఎస్టేట్ సెక్టార్కి పూర్వ వైభవం ఎప్పుడనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. నవంబర్ 8 2016లో డిమానిటైజేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ మెల్లమెల్లగా గ్రాడ్యువల్ తగ్గిపోయినాయి. డ్యూ టు క్యాష్ ట్రాన్సాక్షన్ దానివల్ల మొత్తం తగ్గిపోయినాయి. మెయిన్ అగ్రీజ్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్ తగ్గిపోయినాయి. అగ్రీజ్ ల్యాండ్ అయితే కంప్లీట్ తగ్గిపోయినాయి. ఓపెన్ ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ 80% తగ్గిపోయింది. మళ్ళీ అపార్ట్మెంట్స్ ఇక్కడ లోన్ ఫెసిలిటీస్, లోన్ ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ వైటమిన్ టైల్ అవుతుంది కాబట్టి అపార్ట్మెంట్స్ ఇక్కడ ఏమి మార్పు లేదు, అవి బాగానే అవుతున్నాయి. ఇక్కడ జరిగేటువంటి అపార్ట్మెంట్స్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఇంతకుముందు పర్ డే 30-25 మధ్య అవుతాను, 20-30 మధ్యలో అవుతాను. ఇప్పుడు 15 డాక్యుమెంట్స్ అట్లా అవుతుంది. ఇప్పుడు పాత్రగా లేదు, 40-50 కూడా అయిపోయింది పర్ డే. ఇప్పుడు యావరేజ్ 15 to 20 డాక్యుమెంట్స్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఇంత ఘోరంగా పడిపోవటానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ధారించిన విలువకు వాస్తవ విలువకి కొన్ని చోట్ల ఊహించినంత తేడా ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో లావాదేవీలు తప్పనిసరి చేయడంతో అంతా వైట్ చూపించాలి, ఆ డబ్బుకి లెక్క చెప్పాలి. ఇప్పటిదాకా కొంత లోన్, మిగిలింది బ్లాక్ అన్నట్లు సాగింది. ఇప్పుడు అది నడవకపోవడంతో తప్పనిసరిగా కొన్ని మార్పులు చేర్పులు అనివార్యమయ్యాయి. గవర్నమెంట్ వాల్యూకి వాస్తవ విలువకు మధ్య వ్యత్యాసం తగ్గించడం మొదటిది, స్టాంప్ డ్యూటీ తగ్గించడం రెండోది. రేట్స్ తగ్గిస్తే స్టాంప్ డ్యూటీ తగ్గిన తర్వాత బై ఓపెన్ మార్కెట్ రేట్కి డిపాజిట్ వాల్యూకి దగ్గర ఉన్నప్పుడు స్టాంప్ డ్యూటీ కూడా తగ్గించినప్పుడు
పబ్లిక్ కామన్ ఎవరైనా కొనేదానికి ఆస్కారం ఉంటుంది అని వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ అట్లుంది. అగ్రికల్చర్ రేట్స్ కూడా కొద్దిగా పెంచితేనే బాగుంటుంది. బయట మార్కెట్ రేటు అబ్నార్మల్ ఉన్నాయి, ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి. అది కూడా కొన్ని ఏరియాలో ఈక్వల్ ఉన్నాయి. అట్లా అగ్రికల్చర్ రేట్ కూడా మరీ ఎప్పుడైనా రేట్ ఏం లేదు. విలేజెస్లో అయితే మామూలుగానే ఉన్నాయి. డిపార్ట్మెంట్ వ్యాలీకి బయట వ్యాలీకి కొన్ని దసరా ఇది ఓవరాల్ అనుకున్న ఉన్న దాంట్లో ప్రాపర్టీస్ కొద్దిగా హై రేట్స్ ఉన్నాయి. ఓపెన్ ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల ఫ్లాట్ల కొనుగోళ్ల మధ్య తేడాలున్నట్లే ప్రాంతాల్ని బట్టి కూడా పెద్ద నోట్ల రద్దు ప్రభావ తీవ్రత కనిపిస్తోంది. నగర శివార్లో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. మెట్రో నగరాలతో పోల్చితే మిగిలిన నగరాలు, జిల్లా, మండల కేంద్రాల్లో ఎక్కువ ప్రభావం పడింది. సిటీ మధ్యలో మౌలిక వసతులున్న ఏరియాల్లో ఆస్తుల క్రయ విక్రయాలు తాత్కాలికంగా స్తంభించినా త్వరగానే కోలుకోవచ్చనే నమ్మకం ఉంది. అయితే మరో 2 ఏళ్లకు కూడా శివార్లో భూముల లావాదేవీలు పుంజుకునే అవకాశం లేదనేది రియల్టర్ల అంచనా. పెద్ద నోట్ల రద్దు దెబ్బకు అన్ని రంగాలు కుదేలైపోయినా తీవ్ర ప్రభావం మాత్రం రియల్ ఎస్టేట్ పైనే. ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దయిపోవడంతో స్థిరాస్తి లావాదేవీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 3 నెలలు కావస్తున్న ప్రతిష్టంభన వేడకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఘోరంగా ఉంది. వెయిట్ అండ్ సీ, ఇది ఇప్పుడు స్థిరాస్తి రంగం వైపు చూస్తున్న వారి కొత్త ఫిలాసఫీ. ఇంకొన్నాళ్లు వేచి చూద్దాం, అప్పటికీ మార్పు లేకపోతే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అనుకుంటున్నారంతా. ఇళ్లు, ప్లాట్లు, స్థలం ఇలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా స్థిరంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు జనం. బ్లాక్ మనీ ఎక్కువగా ప్రవహించేది రియల్ ఎస్టేట్ రంగంలోకి. ఎన్ని కోట్లైనా స్థిరాస్తుల్లో సర్దుబాటు చేయొచ్చనే నమ్మకం ఉండేది. అయితే పెద్ద నోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగంలో విప్లవాత్మక పరిణామాలు ఖాయమంటున్నారు నిపుణులు. పెద్ద నోట్ల రద్దు వెనుక ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే, నల్లధనానికి చెక్ పెట్టడం, అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ఆస్తుల ధరల్ని నేలకి దించడం. ఇప్పటిదాకా సగటున 30% లావాదేవీలు బ్లాక్ లోనే జరిగేవి. పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఫ్లాట్ల ధరలు అందుబాటులోకి వస్తాయని ఆశపడుతున్నాడు సామాన్యుడు. ప్రజలు ఇంకా ఇప్పుడు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఇప్పుడు అయ్యింది కదా, ఎందుకంటే అమ్మగానేమో రేటు అదే రేట్ పెట్టి కూర్చున్నాడు, కొనేవాడు తక్కువ అవుతుంది అనుకుంటున్నాడు. ఆ మధ్యలో డీలింగ్స్ అయితే లేవు. వెయిట్ ఇంకా మార్కెట్ టైం చూస్తున్నారు, ఇంకా దిగుతుంది అని. దాని గురించి డీలింగ్స్ అయితే లేవు. 3-4 months లోపల మార్కెట్ బాగా ఒక 1 year 1.5 year తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు వచ్చినాయో, ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ వస్తుందో, రూపీ వాల్యూ పెరుగుతుంది, జీడిపి గ్రోత్ అవుతుంది. జీడిపి గ్రోత్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మ్యాక్సిమం అమౌంట్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో యూటిలైజ్ చేస్తుంది, పవర్ ప్రాజెక్ట్స్లో యూటిలైజ్ చేస్తుంది. చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతో సొసైటీ విల్ బి వెరీ హ్యాపీ. ఎన్నో ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంతో అనుబంధం ఉన్న వాళ్ళు మాత్రం జరిగిందంతా మంచికేనంటున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రస్తుతానికి ప్రతికూలంగా ఉన్నా భవిష్యత్తులో స్థిరాస్తి వ్యాపారం మరింత ఉజ్వలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నగదు లావాదేవీలు రద్దయిపోతాయి. దీంతో స్థిరాస్తుల ధరలు 20-30% పడిపోయినా నష్టం లేదంటున్నారు. రుణాల వడ్డీ రేట్లు తగ్గడంతో ఆ స్థాయిలో డిమాండ్ పెరగడం రియల్ ఎస్టేట్ బిజినెస్ కి కలిసొస్తుందనేది విశ్లేషణ. ముంబై లాంటి నగరాల్లోనూ 50% రియల్ ఎస్టేట్లు పడిపోయాయి. అయినా అక్కడి కమర్షియల్ ప్రాపర్టీస్ కి ఎలాంటి డిమాండ్ తగ్గలేదనేది వారి వాదన. Compared to all cities, Hyderabad will go to best position because it is very very low price. 3,000 to 2,500 అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు కూడా. సో ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ వీళ్ళు అమ్మి సెల్లింగ్ ప్రైస్కి కానీ ఎక్కడ కంపారిజన్ ఉండదు. బికాజ్ ఆఫ్ లాస్ట్ స్టేట్ ఇష్యూస్ అవి వచ్చినప్పుడు అలా స్టాండర్డైజ్ అయిపోవడం, ఓల్డ్ స్టాక్ ఉండిపోయి ఇవ్వడం అట్లా జరిగినాయి. సో ఇప్పుడు ఏదైతే 3,000 మనకు ఉన్న ఏరియాస్లో బెంగళూరులో 5,000 ఉంది. సో బెంగళూరు అదర్ సిటీస్ ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ బెంగళూరు ఓవర్ ప్రొడక్షన్ ఉంది, మనకు ఓవర్ ప్రొడక్షన్ లేదు.
అట్లాగే హై ప్రైస్ లేదు. ఈవెన్ థర్డ్ గ్రేడ్ సిటీస్ కంటే కూడా మనం లోయెస్ట్ ప్రైస్లో ఉన్నాం కాబట్టి 100% హైదరాబాద్ మాత్రం ఇట్ విల్ కమ్ ఇన్ ఎ బెస్ట్ పొజిషన్ బికాజ్ ఆఫ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం కూడా పాజిటివ్ సైడ్. రియల్ ఎస్టేట్ రంగంలో అనిశ్చితి కొంతకాలమేనని, మాల్ ప్రాక్టీస్ తగ్గటం రియల్ ఎస్టేట్ రంగానికి గుణపాఠంగా చెబుతున్నారు. నగదుకు డిమాండ్ తగ్గటం వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు సరైన దిశలో పయనించి త్వరలోనే పాజిటివ్ సెంటిమెంట్ ని అందుకుంటుందనే నమ్మకంతో కొందరున్నారు. రియల్ ఎస్టేట్ బిల్లుని కేంద్రం ఆమోదించడం తాత్కాలికంగా కొత్త వెంచర్ల ప్రారంభంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, స్మార్ట్ సిటీల నిర్మాణం, అందరికీ ఇళ్లు, జీఎస్టీ అమలు ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంటుందని అంచనా. కొత్త కొనుగోళ్ల కంటే సెకండ్ సేల్స్ దెబ్బతిన్నాయని, లగ్జరీ ప్రాపర్టీపై డిమానిటైజేషన్ చూపించినంత ప్రభావం మిగిలిన వాటిపై లేదని విశ్లేషిస్తున్నారు. బిల్డర్స్ కి సంబంధించి డిమాండ్ అండ్ సప్లై పద్ధతిలోనే ముందు నుంచి నడుస్తుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు డిమాండ్ అనేది ఉన్నంత కాలం ఇది మన అపార్ట్మెంట్స్ కొనేవాళ్ళు ఉంటారు. డిమాండ్ అనేది ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశమే ఉంది. క్యాష్ అనేది ముందు నుంచి చాలా 4-5 ఏళ్ళ నుంచి తగ్గిపోతూ వస్తుంది. ఇప్పటికి చాలా మటుకు తగ్గింది కాబట్టి పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. వెయిట్ అండ్ సీలో ఉన్నారు కాబట్టి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఎఫెక్ట్ ఉండొచ్చు. ఆ తర్వాత చాలా బాగా అవుతుందని నేను అనుకుంటున్నా. హై ఎండ్లో కొద్ది కరెక్షన్ ఉంటుంది. అంటే అబౌవ్ 7,000 స్క్వేర్ ఫీట్ 7,000 రూపీస్ అవ్వడం కానీ, లేకపోతే హై ఎండ్ కాస్ట్ అంటే అబౌవ్ 4 crores 5 crores ఉన్న దాంట్లో కొద్ది కరెక్షన్ మేబీ కొద్దిగా ఉండొచ్చు. బట్ ఏదైతే అప్ టు 2 crores బ్రాకెట్ ఉందో అక్కడేమీ ఉండడానికి అవకాశం లేదు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ రంగం అయితే ప్రస్తుతానికి ఎటూ తేల్చుకోలేని కన్ఫ్యూజన్లోనే ఉంది. చివరి త్రైమాసికంలో బూమ్ ఉంటుందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద నోట్ల రద్దుతో స్థిరాస్తి వ్యాపారం సొమ్మసిలేనట్లయింది. సొంతంగా భూమి కోసం, ఫ్లాట్ కోసం ప్రయత్నించే వాళ్ళని ప్రస్తుత అనిశ్చితి అయోమయంలో పడేసింది. మంచి రోజులుంటాయన్న మాట అందరి నోటా వినిపిస్తున్నా అది ఎప్పుడో. సంక్షోభం నుంచి స్థిరాస్తి వ్యాపారం ఎప్పుడు బయటపడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కరెన్సీ ఎఫెక్ట్కు దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాత్రం సానుకూలంగానే స్పందిస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పోల్చినా ఇక్కడి రేట్లు తక్కువగా ఉండటం, ఉద్యోగ వర్గాలు ఎక్కువగా ఉండడంతో తాత్కాలికంగా కొంత బ్రేక్ పడ్డ హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఢోకా లేదనేది కొందరి అభిప్రాయం. తాజా సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 2016 సంవత్సరం తొలి అర్ధభాగంలో అంటే మొదటి 6 నెలల్లో 7% వృద్ధిని నమోదు చేసిన రియల్ ఎస్టేట్ రంగం ఆ తర్వాత ఏకంగా 23% పతనమైంది. దేశంలోని టాప్ 8 నగరాల్లోనూ నోట్ల రద్దు దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బతిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం కరెన్సీ సంక్షోభంతో రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త వెంచర్లు ఏకంగా 46% పడిపోయాయి. గడిచిన ఏడాది చివరి త్రైమాసికంలో గడిచిన 6 నెలల్లో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది రియల్ ఎస్టేట్ రంగం. గత ఏడాది చివరి 3 నెలల్లో అమ్మకాలు 44% పడిపోగా కొత్త వెంచర్లు 61% పడిపోయి రియల్ ఎస్టేట్ రంగం కుదేలేందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తేల్చింది. రియల్ ఎస్టేట్ సెక్టార్లో దేశంలోని నగరాలన్నీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న ఒక్క హైదరాబాద్, పూణే నగరాలు మాత్రం పోయినేడాది జూలై, డిసెంబర్ నెలల మధ్య కాలంలో 29% వృద్ధిని నమోదు చేయగలిగాయని ఆ నివేదిక వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత త్రైమాసికంలో ఈ నగరాల్లోనూ 35% పతనం నమోదైనప్పటికీ అక్టోబర్ నెలలో అత్యధిక అమ్మకాలు జరగటం, కొత్త వెంచర్లు ఏర్పాటు కావడంతో కరెన్సీ సంక్షోభం ప్రభావం నుంచి కొంతమేర కోలుకోగలిగాయి. కొద్ది రోజుల్లోనే కోలుకుంటుందంటే 2-3 months నుంచి 6 months లో కోలుకునే అవకాశం ఉంది. అవుట్స్కట్స్ లో కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందేమో అని అనుకుంటున్నాం. అపార్ట్మెంట్స్ వరకు అయితే ఫస్ట్ హౌస్ కొనుక్కునే వాళ్ళకి అంత
ఇది ఉండదు. సెకండ్ హౌస్ వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తారు, కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేసి కొనుక్కుందామని ఆలోచిస్తారు. ఇళ్ల ధరలు 2012 నుంచి చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేకపోవడం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఓ రకంగా దెబ్బతీసింది. కొందరు మాత్రమే స్థిరాస్తులు కొనే పరిస్థితి ఉండటంతో పెద్ద నోట్ల రద్దు దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగం చిగురుటాకులా ఉడుకుపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆదాయ వర్గాల్ని ఆకట్టుకునేలా ధరలపై సమీక్షించుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత డెవలపర్లపై ఉంది. అదేవిధంగా ఆర్బీఐ బ్యాంకు రుణాల వడ్డీ రేట్లను తగ్గించడంతో రియల్ రంగంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందనేది అంచనా. రానున్న కేంద్ర బడ్జెట్ పైన రియల్ ఎస్టేట్ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. బడ్జెట్లో గృహ రుణాల వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే రియల్ ఎస్టేట్ రంగం త్వరలో కోలుకుంటుందంటున్నారు. ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ జరగటం లేదు. ఇది జరగాలంటే టైం పడుతుంది. ఒకటి, అమ్మేవాళ్ళు రెడీ ఉన్నారు, కొనేవాళ్ళు రెడీ ఉన్నారు, కానీ ఆ బి అమౌంట్ లేక ఆగిపోతున్నాయి. అండ్ అది కాకుండా ఎండ్ యూజర్ కూడా ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే డిమానిటైజేషన్ అయిన తర్వాత అయితే ఆల్మోస్ట్ ఆల్ 15 lakh crores గవర్నమెంట్ ఆర్బీఐ బ్యాంక్లో డబ్బులు వచ్చిందంట చూస్తున్నాం మనం. అది వచ్చిన తర్వాత బ్యాంక్లో చాలా డబ్బులు వచ్చాయి, దాంతో వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గించారు. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో కూడా ఇట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ ఫర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ప్రభుత్వాలు కూడా రియల్ ఎస్టేట్ లో ప్రతిష్టంభన త్వరగా తొలగిపోవాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే నోట్ల రద్దుతో రిజిస్ట్రేషన్లు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఆదాయాన్ని కోల్పోయాయి. అందుకే సొంతంగా ఓ ఇల్లు సమకూర్చుకోవాలనుకునే సామాన్యుడి నుంచి ఆస్తుల్ని అమ్ముకోలేక డీలా పడ్డ స్థిరాస్తి వ్యాపారుల దాకా అంతా రియల్ ఎస్టేట్ రంగం త్వరగా గట్టెక్కాలని ఎదురు చూస్తున్నారు. నోటు భారతంలో ఇది రియల్ ఎస్టేట్ పై ఎఫెక్ట్. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.